ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరినీ దృష్టికి శ్రేష్టమనిపించుకునే విషయాలు ఆలోచించండి. మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంత వరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగ తీర్చుకోకండి, కానీ దేవుని కోపానికి అవకాశం ఇవ్వండి. పగ తీర్చే పని నాదే అని ప్రభువు చెప్తున్నాడని రాసి ఉంది కదా. అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు, దాహం వేస్తే నీళ్ళియ్యు. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికలు పోసినట్టే. కీడు వల్ల అపజయం పోలుకాకండి, గాని మేలుతో కీడును జయించండి. విశ్వాసులు ఈ లోకంలో క్రీస్తుకు ప్రతినిధులు. వారి మంచి ప్రవర్తన ఆయనకు కీర్తిని తెస్తుంది, చెడు ప్రవర్తన ఆయన్ను అపకీర్తి పాలు చేస్తుంది. అందరితో సమాధానం, పవిత్రత మీకు ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. పగ తీర్చుకోవాలన్న కోరిక వ్యక్తుల, కుటుంబాల, జాతుల మధ్య గొప్ప అల్లకల్లోలాలకు మూలాల్లో ఒకటి. క్రీస్తు ప్రజల హృదయాల్లో దీనికి తావుండకూడదు. దేవుణ్ణి ఎరగని వారి మీదికి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శుభవార్తకు లోబడిన వారి మీదికి ఆయన అప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలతో న్యాయమైన దండన తెస్తాడు. వారు ప్రభువు సముఖం నుంచి, ఆయన ప్రభావం, మహిమ, ప్రకాశం నుంచి వేరైపోయి శాశ్వత నాశనం అనే దండనకు గురి అవుతారు. మనల్ని గాయపరిచే వారిని గాయపరచడం అంటే దుర్మార్గతతోనే జయించేందుకు ప్రయత్నించడం. అంటే అది దేవుని స్పష్టమైన ఆదేశాలను మనం మీరి చెడుగా ప్రవర్తించేలా చేయడానికి ఇతరుల చెడు ప్రవర్తన చేయనివ్వడం అన్నమాట. ఇప్పుడు వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే, మీ పగవారిని ప్రేమతో చూడండి. మీరంటే ద్వేషం ఉన్న వారికి మేలు చేయండి. మిమ్ములను శపించే వారిని దీవించండి. దూషణతో మీ పట్ల వ్యవహరించే వారి కోసం ప్రార్థించండి. ఎందుకంటే క్రీస్తు సహా మన కోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన ఏమీ పాపం చేయలేదు, ఆయన నోట ఏమీ మోసం లేదు. దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు. బాధలకు గురి అయినప్పుడు బెదిరించలేదు, కానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పజెప్పుకున్నాడు. అనుగ్రహింపబడిన ఈ విలువైన వాగ్దానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునమని మీరు మాకు హెచ్చరిక రూపంలో ఇస్తున్న ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు. తండ్రి, మా కొరకు ఈ భూపైకి నీవు వచ్చి నాయన ఎన్నో అవమానాలు పొంది పాపాత్ములమైన మా నోటి మాటలతోనూ మా చేతలతోనూ నాయన మా యొక్క ప్రవర్తనతో మిమ్మల్ని ఎంతగానో బాధించి ఉన్నాం. కానీ మీరు ఎంతో ఓర్పు సహనంతో మమ్మలను ప్రేమించి ఆదరించి మేము చేసిన క్రియలకును మేము చేసిన పాపములకును ప్రతికీడుగా మీరు మమ్మల్ని శిక్షించక మా కొరకు మీరు శిక్ష అనుభవించి బలి అయినారు. అవును తండ్రి, నీలో ఉన్న ఆ ఓర్పు సహనమనే మాదిరికరమైన జీవితాన్ని మా జీవితాలకు ప్రసాదించండి. తండ్రి, మేము కోపముతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయ అహంకారాలతో జీవిస్తున్న మా పాపపంకిలమైన జీవితాలను మరి నాయన సరిచేసుకుని మాకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా తండ్రి సమాధానపడి శత్రువుకైనను ఆహార పానీయములు అనుగ్రహించమని నీ వాగ్దానము ద్వారా ఎంతో చక్కగా మాకు బోధించి ఉన్నారు. ఈ బోధను మేము అనుదినము అనుసరించి మా జీవితాలలో దానిని అవలంబించే విధముగా మా యొక్క నడవడికను, మా ప్రవర్తనను సరిచేసి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా
నీ యొక్క ప్రేమతో నింపి శత్రువుల ఎడల ప్రేమ భావము చూపించి సమాధానపడగలిగే మంచి జీవితాన్ని నీ బిడలందరికీ నీ దయచేయమని, నీ కృపా సమాధానములు ఎల్లవేళలా మా కుటుంబాలలోనూ ఈ సభ్య సమాజంలో జీవిస్తున్న మా అందరి జీవితాలలోనూ ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.